డీటెయిల్స్ లోకి వెళితే కంచగచ్చబౌలి భూ వివాదంపై కీలక సమావేశం నిర్వహించారు. మంత్రులతో ఉపాధ్యాయ పౌర సమాజం ప్రతినిధులు భేటీ అయ్యారు. విద్యార్థులపై కేసులు ఉపసంహరించాలన్న పౌర సంఘాలు కోరారు. పౌర సంఘాల విజ్ఞప్తి మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. హెచ్సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని భట్టి ఆదేశించారు. న్యాయ సమస్యలు తలెత్తకుండా కేసులు ఉపసంహరించాలని అన్నారు. పోలీసులకు సహకరించాలని న్యాయశాఖకు భట్టి విక్రమార్క సూచించారు. బీజేపీ నాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు టీపీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని బండి సంజయ్ కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. బీజేపీ ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ఛాన్స్ పేరుతో ప్రాధాన్యపడుతున్నారని విమర్శలు చేశారు. లౌకిక వాదాన్ని నమ్ముకున్న తెలంగాణ ప్రజలు బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో ఆదరించరని చెప్పారు. మోదీ అమిత్ షా పర్మిషన్ లేనిదే సంజయ్ టిఫిన్ కూడా చేయలేడని కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ గారు గాని కిషన్ రెడ్డి గారు గాని ఈ పగటి కళ్ళు కనడం మానేయాలి. తెలంగాణలో బీజేపీ అనేటువంటి పార్టీ అధికారులకు రావడం కల్లా జరగదు. మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదు. 11 ఏళ్లు కాలయాపన జరిగింది మతం పేరిట. ఇంకా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారనుకుంటే అది పొరపాటే అవుతుంది. కిషన్ రెడ్డి గారు వ్యక్తిగత కక్షతో మాట్లాడడం కాదు. ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న మీరు ఒక్క ఛాన్స్ అని అడిగే ముందు ఓపెన్ గా పత్రికల ముందు వచ్చి మీరు ఏం చేశారు ఈ తెలంగాణ కోసం, మీరు ఎమ్మెల్యేగా కేంద్ర మంత్రిగా ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో తెలంగాణ కోసం ఏం చేశారో ఒకసారి వైట్ పేపర్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు గాని మీ బీజేపీ పార్టీ గాని తెలంగాణ రాష్ట్రం కోసం చేసిందేమి తెచ్చిందేమి ఒక్కసారి వైట్ పేపర్ రావాలి. మీరు శ్వేతపత్రం ప్రకటించాలి. ఆ తర్వాతే ఒక్క ఛాన్స్ గురించి అడగాలి. నేను మీ ద్వారా బండి సంజయ్ అడుగుతా ఉన్నారు. అమిత్ షా మోడీ అనుగ్రహం అయితే బ్రేక్ఫాస్ట్ కూడా చేయరు మీరు. అమిత్ షా చెప్పులు తీసి చెప్పులు తొడిగినటువంటి పరిస్థితి మీది. కేటీఆర్ లాగానో కేసీఆర్ లాగానో సంజయ్ లాగానో డిక్టేటర్షిప్ ఉండదు మా పార్టీలో. 10 ఏళ్లు 60,000 ఉద్యోగాలు ఇవ్వాలని పరిస్థితి కేసీఆర్ అయితే మేము 11 మాసాలు 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఒక్కసారి కితాబ్ ఇవ్వండి దానికి. సన్న బియ్యాలు కేంద్రం మోడీ ఫోటో పెట్టుకుని ఉంటాడు సంజయ్. రేపటి నుంచి మీరు దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయండి. సన్న బియ్యాలు ఇవ్వడం అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయండి. ఎవరద్దంటున్నారు? నేను మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాను బండి సంజయ్ గారికి, నిజంగా బీసీ నాయకుడుగా చెప్పుకునే నీవు ఈ కుంటి సాకులు బంద్ చేయి. మైనార్టీలు ఉన్నారు, అక్కడున్నారు. మైనార్టీలు ఉంటే గుజరాత్ లో మైనార్టీకి రిజర్వేషన్ ఎందుకు ఇస్తా ఉంది 20-30 ఏళ్లుగా? నేను మళ్ళీ కిషన్ రెడ్డి గారికి మీ ద్వారా చెప్తా ఉన్నాను, రండి, చర్చకు రండి. మీ రాజకీయ జీవితకాలం మీరు తెలంగాణకు చేసిందేమి? మీ బీజేపీ పార్టీ 11 సంవత్సరాలుగా అధికారంలోకి ఉంది. అంతకుముందు వాజ్పేయి గారు అధికారంలో ఉన్నారు. అప్పుడు గాని ఇప్పుడు గాని తెలంగాణకు మీరు చేసిందేమి? ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినారా? ప్రత్యేక నిధులు తెచ్చినారా? విధులు తెచ్చినారా? ఏదైనా ప్రాజెక్టు తెచ్చినారా? తెలంగాణలో ఛాన్స్ కావాలని అడిగే ముందు మీరు తెలంగాణకు ఏం చేశారో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కొందరు పోలీసులు శోభాయాత్రలో అత్యుత్సాహం ప్రదర్శించారని రాజాసింగ్ ఫైర్ అయ్యారు. శ్రీరామనవమి రోజున శోభాయాత్రకు సహకరించిన పోలీస్, మున్సిపల్, వాటర్ వర్క్ శాఖల అధికారులకు రాజాసింగ్ ధన్యవాదాలు తెలిపారు. అయితే కొంతమంది పోలీసు అధికారులు కావాలని రామభక్తులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కావాలనే యువతపై లాఠీ చార్జ్ చేశారని అన్నారు. తమ శోభాయాత్రకు పోలీస్ బందోబస్తు అవసరం లేదని, తమ వాలంటీర్లతో సమర్థవంతంగా నిర్వహించుకునే వాళ్లమని అన్నారు. రంజాన్, క్రిస్మస్ పండుగలకు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వానికి హిందువుల పండుగలకు ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారని ప్రశ్నించారు. ఆకాశ్పురి హనుమాన్ మందిర్ దుల్పేట్ నుంచి ప్రారంభమై ఈ సంవత్సరం లాక్స్ ఆఫ్ రామ భక్తులు ఈ శోభయాత్రలో పాల్గొన్నారు. శోభయాత్ర మంచి జరగనికి మున్సిపల్ అధికారులు గాని, పోలీస్ డిపార్ట్మెంట్ గాని, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ గాని శ్రీరామనవమి శోభయాత్ర ఏ విధంగా జరుగుతుంది వాళ్ళు చూస్తున్నారంటే అది మీడియా వల్లనే. అదే విధంగా పోలీస్ అధికారులు ఎక్కడెక్కడ బందోబస్తు చేయాలి, ఏ చౌరస్తాలో, ఏ మస్జిద్ కాడ, ఏ గుళ్ళు కాడ ఫోర్స్ పెట్టాలి, ఆ మంచి ఫోర్స్ పెట్టి కూడా వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ చేయడానికి వాళ్ళు కూడా డే నైట్ పనిచేసినారు. వాళ్ళు కూడా నా హృదయంగా ధన్యవాదాలు. ఇది మంచి జరిగిన కార్యక్రమం గురించి నేను మంచి చెప్పిన తర్వాత ఎక్కడెక్కడ తప్పులు జరిగింది దానిపైన కూడా మనం చర్చ చేసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మనం ఆలోచన చేస్తాం. కొంతమంది పోలీసులు కావాలని రామ భక్తులకి దొబ్బాలి, రామ భక్తుల పైన లాఠీ చార్జ్ చేయాలి, రెచ్చగొట్టే అట్లాంటి మూమెంట్ పోలీసులు కొంతమంది చేసినారు. ఇది కుట్రానా ఏంది అర్థమవుతుంది. జాలి హనుమాన్ దుల్పేట్ రోడ్ లో గాని, పురాణాపుల్ చౌరస్తాలో గాని, బేగం బజార్ ఛత్రి చౌరస్తాలో గాని, సిద్దంబర్ బజార్ మస్జిద్ చౌరస్తా గాని, అదే విధంగా గౌలిగూడ గురుద్వారా కాడ అయితే పోలీసులు చాలా ఓవర్నే చేసినారు. కార్యకర్తలకి దొబ్బుకుంటా మా వెహికల్స్ ని, ఆల్ వెహికల్స్ ని ముందుకు తీసుకొని వెళ్ళిపోయినారు. ఇది చాలా తప్పు చేసినారు.
నేను పోలీస్ అధికారులకి ముందే చెప్పిన మా శ్రీరామనవమి శోభయాత్రకి మీ పోలీస్ అవసరమే లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి మేము పోలీస్ లేకుండానే కూడా కార్యక్రమం చేసుకున్నాము. ఎన్నో సంవత్సరాలు మా వాలంటీరే కార్యక్రమం చాలా వైభవంగా సక్సెస్ఫుల్ చేసుకున్నారు. పోలీసులు ఈ విధంగా కుట్ర చేస్తారని నాకు నమ్మకం వస్తుంది. కానీ వీడియోలో అక్కడిక్కడ చూసిన తర్వాత కొంతమంది పోలీసులు ఏ విధంగా తప్పులు చేసినారు. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. మే 6 అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్, లేబర్ కమిషనర్ కు ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. మే 7న మొదటి డ్యూటీ నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్లే సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు సహకరించాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు 40,000 మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆర్టీసీ జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే దిశగా చాప కింద నీరులా కొనసాగుతుందని అన్నారు. ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి నడిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల కోడ్ ఆర్టీసీ కార్మికులకు వర్తించదు. ఎందుకంటే మాకు ఓట్లు లేవు, రాష్ట్ర ప్రజలకు ఓట్లు లేవు, మా అధికారులకు ఓట్లు లేవు, మాకు సంబంధం లేనటువంటిది ఇదే. కాబట్టి ఈ ఎన్నికల కోడ్ కేవలం గెలిచిన కార్పొరేటర్లకు, మిగతా కౌన్సిలర్లకు మాత్రమే, వాళ్ళకే యునానిమస్ ఎన్నికలు కాబట్టి ఈ కోడ్ మాకు వర్తించదని ఎలక్షన్ కమిషనర్ 24వ తారీఖు నాడు లేఖ రాస్తే, ఈరోజు ఎన్నికల కమిషనర్ కోడ్ లెటర్ మీకు ఇస్తే 24 నుంచి ఈ రోజు వరకు మీరు ఏం పని చేశారు, ఎందుకు క్లారిఫికేషన్ పంపలేదు, ఇంత మొద్దు నిద్ర ఈ లేబర్ డిపార్ట్మెంట్ ఎందుకు పోతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కార్మిక సమస్యలు పరిష్కరించే ఉద్దేశం అటు ప్రభుత్వానికి, ఇటు యాజమాన్యానికి, ఇటు లేబర్ డిపార్ట్మెంట్కు లేదన్నది ఈరోజు అర్థమైంది. ఏది ఏమైనప్పటికీ మీకుండే వ్యూహాలు మీకుంటే, మాకుండే వ్యూహాలు మాకు కూడా ఉంటాయి. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అడుగుతున్నాం. ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి ఈ రోజు వరకు విలీనం చేయకుండా ఎందుకు మరి వెనకాడికి వేసుకుంది ప్రభుత్వం, సమాధానం చెప్పాలి. ఇలా గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టమంటే లేబర్ డిమాండ్ పెట్టలేదు, మరి ఆర్టీసీ యాజమాన్యం కూడా గుర్తించట్లేదు. ఆర్టీసీని మొత్తానికి అమ్మకానికి పెట్టేసి ఇలా ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల పేరు మీద ఆర్టీసీని మొత్తం ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. కాబట్టి వెంటనే ఆ విధానాన్ని రద్దు చేసుకొని ఆర్టీసీ సంస్థనే ఆ ప్రైవేట్ బస్సులను కొని ఆర్టీసీకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన డిమాండ్లు సమ్మె నోటీసులో 23 డిమాండ్లు పెట్టాం. ఆ 23 డిమాండ్లను అన్నిటినీ పరిష్కరించని ఎడల ఈ రోజు సమ్మె నోటీసుకు కొనసాగింపుగా ఇచ్చాం. మేము 28 తర్వాత మే 7వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి డ్యూటీకి సమ్మెలకు వెళ్తామని చెప్పేసి ఈ ప్రభుత్వ యాజమాన్యం. కంచగచ్చబౌలి భూములపై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని చెప్పింది డివిజన్ బెంచ్. అలాగే ఫేక్ వీడియోలు, ఫారెస్ట్ తగలబెట్టిన వీడియోలపై పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అయితే ఈ నెల 24లోగా కౌంటర్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. బీఆర్ఎస్ నేత మన్నే కృషాంక్ కు నోటీసులు అందాయి. గచ్చిబౌలి పోలీసులు మన్నే కృషాంక్ కు నోటీసులు అందించారు. గచ్చిబౌలి భూముల్లో ఏఐ ఉపయోగించి ఫేక్ వీడియోలు మీడియాలో పోస్టు చేశారని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. మరి ఇందులో భాగంగా ఈ నెల 9, 10, 11న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు అందించారు. పోలీసుల నోటీసులపై స్పందించారు మన్నే కృషాంక్. ఏఐను తాను ఎక్కడా వాడలేదని అన్నారు. హెచ్సీయూలో విడుదల చేసిన ఫోటోలు, వీడియోలు వాస్తవమే అని అన్నారు కృషాంక్. రేవంత్ ప్రభుత్వం తనపై 4 కేసులు పెట్టిందన్న కృషాంక్ పోలీసు నోటీసులు లీగల్ గానే ఎదుర్కొంటామని అన్నారు. జింకలు చనిపోవడానికి కారణమైన వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. కావాలి 2 రోజుల్లో విచారణకు హాజరు కావాలి. 9వ తారీఖున 10వ తారీఖున గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దానికి స్పెషల్ వింగ్ పెట్టుకొని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డైవర్ట్ అయ్యి మరి వాళ్ళ జింకలను చంపడానికి ఎవరి మీద కేసులు కావాలి, ఆ చెట్లను నరకడానికి కారణమైన ఎవరి మీద కేసులు కావాలి, సుప్రీంకోర్టు గౌరవ హైకోర్టు రిజిస్ట్రార్ గారిని పంపించినప్పుడు అప్పుడు సడన్గా మొత్తం జేసీబీలను అక్కడికి వెళ్ళి ఖాళీ చేశారు. ఇవాళ దేశ స్థాయిలో అందరు కూడా ప్రశ్నిస్తున్నారు. సిగ్గుండాలి. ఏంటంటే 400 ఎకరాలు రేవంత్ రెడ్డి గారు పోరాటం చేసి గెలిచిర్రట. కొంచెం మెదడున్న వాళ్ళకైనా ఎవరికైనా అర్థమవుతుంది
డిసెంబర్ 2023లో ప్రభుత్వం రాగానే ఫిబ్రవరి 2024 అంటే 3 నెలల్లో ఒక సుప్రీంకోర్టు కేసు గెలిచేస్తారంట. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక దిక్కు, దేశం మొత్తం ఒక దిక్కు. ఆ దేశంలో సుప్రీంకోర్టు ఉన్నది, పర్యావరణవేత్తలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి రేవంత్ రెడ్డి గారు. మీ చేతిలో వ్యవస్థ ఉన్నది కదా అని ఈ కేసులు పెడితే భయపడేది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను బీఆర్ఎస్ నేతలు మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, గేలు శ్రీనివాస్ యాదవ్, తుంగా బాలు కలిశారు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం 3000 బస్సులను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేతలు వినతి పత్రం అందజేశారు. 3000 బస్సులకు అవసరమయ్యే 8 కోట్ల రూపాయల చెక్కును ఆర్టీసీ ఎండీ బీఆర్ఎస్ నేతలకు అందజేశారు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ అపార్ట్మెంట్ లో లిఫ్ట్ కూలి 3కి గాయాలయ్యాయి. 5వ అంతస్తు నుంచి ఒక్కసారిగా మొదటి అంతస్తులోకి పడిపోయింది. లిఫ్ట్ ప్రమాద సమయంలో లిఫ్ట్ లో 3 పెద్దలు, 3 చిన్నారులు ఉన్నారు. పెద్దలకు తీవ్ర గాయాలు కాగా చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మెల్యే మజీద్ హుసేన్ హాస్పిటల్ కు వెళ్లి బాధితులను పరామర్శించారు. इलाज के लिए यहाँ से जो भी हजरात है, 2 हजरात को उस्मानिया हॉस्पिटल शिफ्ट किया गया था मैं आने से पहले तक. अब एक और के खवातीन है जिनकी एंकलेट टूटी हुई है, उनको हमने जर्मनटाइन हॉस्पिटल शिफ्ट किया है. माशी तौर पे वो लोग बहुत कमजोर है. इंशाअल्लाह ताला हम सब में मजलिस इत्तेहादुल मुस्लिमीन और अहलियान महल्ला हम सब साथ ठहर कर हम कोशिश करेंगे कि उनका भरपूर इलाज करा सकें. इलाज के लिए यहाँ ఆడ కావచ్చు, మగ కావచ్చు, మనుషులకు జుట్టు తెచ్చే అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జుట్టు అనేది నిజంగా చెప్పాలంటే ఓ ఎమోషన్. అందుకే ఉన్న జుట్టును కాపాడుకోవడానికి జనం వేల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన వకీల్ అనే సెలూన్ వ్యాపారి బట్టతలపై జుట్టు మొలిపిస్తానని బాగా ప్రచారం చేసుకున్నాడు. ఢిల్లీకి చెందిన బిగ్ బాస్ ఫేమ్ కు కూడా తాను బట్టతలపై జుట్టు మొలిపించానని చెప్పుకొచ్చాడు. ఆ ప్రచార వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. బట్టతలతో బాధపడుతున్న మగాళ్లు పెద్ద ఎత్తున సెలూన్ కు క్యూ కట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. బిగ్ బాస్ మెన్స్ పార్లర్ సెలూన్ దగ్గర ఒక వినూత్న ప్రయోగానికి తెరలేపాడు నిర్వాహకుడు వకీల్. తనిచ్చినటువంటి క్రీమ్ వాడితే బట్టతల ఉన్న వారికి కూడా ఇమ్మీడియట్ గా వెంట్రుకలు వచ్చేస్తాయి. ఏజ్ తో సంబంధం లేకుండా ఎవరైనా రావచ్చు. ఫ్రీగా ఈ యొక్క క్రీమ్ ని ఇస్తున్నాను అని చెప్పి ప్రతి ఒక్కళ్ళను కూడా ఆకర్షించారు. ఎప్పుడైతే తను ఈ యొక్క మాట చెప్పడం జరిగిందో ఇది మొత్తం నగర వ్యాప్తంగా స్ప్రెడ్ అయింది, అలాగే ఇతర ప్రాంతాలకు కూడా స్ప్రెడ్ అయింది. ఇక ఈ విషయం తెలుసుకున్న తర్వాత అనేక మంది బిగ్ బాస్ మెన్స్ పార్లర్ కు చేరుకుంటున్నారు. నిర్వాహకుడిని సంప్రదించి క్రీమ్ తీసుకునేందుకు ఎక్కువగా జనాలు ఇక్కడ ఒకసారి పోటెత్తినటువంటి పరిస్థితి. ప్రజెంట్ మనం ఎక్కడైతే మెన్స్ పార్లర్ ఉందో పాట్లోనే ఉన్నాము. మన ఇక్కడ కనిపిస్తున్నటువంటి మెన్స్ సెలూన్ ఉందో ఇదే బిగ్ బాస్ మెన్స్ సెలూన్. అయితే గతంలో ఢిల్లీ బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా క్రీమ్ ఇవ్వడం జరిగింది. తనకు వెంట్రుకలు వచ్చాయనేటువంటి విస్తృత ప్రచారం అయితే సోషల్ మీడియా వ్యాప్తంగా జరిగింది. ఈ విషయం తెలిసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ వేదిక కావచ్చు, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో తను ఈ యొక్క విషయాన్ని మొత్తాన్ని కూడా పోస్ట్ చేసిన తర్వాత కొంత వందలాదిగా పబ్లిక్ ఇక్కడకు జమ అయినటువంటి పరిస్థితి. పోటెత్తారు. మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. లోపలికి రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా లోపలికి చేరుకుంటుంది. సో మనకి కనిపిస్తున్నటువంటి ఇదే ఆ సెలూన్. చూడటానికి చాలా సాదా సీదాగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేకపోవడానికి కారణం పోలీసుల యొక్క ఆంక్షలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క సెలూన్ కు సంబంధించిన నిర్వాహకులకు. దాదాపు వేలాది మంది ఈ విషయం తెలిసిన తర్వాత వేలాది మంది ఇక్కడకు చేరుకున్నారు. చుట్టుపక్కల ఎవరైతే ఇతర వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో వాళ్ళకు కూడా ఇబ్బంది తలెత్తినటువంటి నేపథ్యంలోనే ఇమ్మీడియట్ గా కొంతకాలం పాటు ఈ కార్యకలాపాలను ఆపాలి. పబ్లిక్ గ్యాదర్ అవుతున్నారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి క్రీమ్ కు సంబంధించి మేము చెప్పేంత వరకు ఎటువంటి క్రీమ్స్ అనేవి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి పోలీసు ఆంక్షలు ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక్కడ క్రౌడ్ మొత్తాన్ని కూడా రాకుండా చేశారు నిర్వాహకులు. మనం ఒకసారి ఆ విజువల్స్ లో చూడొచ్చు. మీకు ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తున్నటువంటి కాలాపత్రలో ఉన్నటువంటి బిగ్ బాస్ మెన్స్ సెలూన్ ఇక్కడే. అంటే అసలు వీళ్ళు ఏ రకమైనటువంటి క్రీమ్స్ ఇస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి క్రెడిబిలిటీస్ ఏంటి, దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే మనం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చూడటానికి చాలా సింపుల్ గా సాదా సీదాగా కనిపిస్తుంది. రెగ్యులర్ గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వెళ్ళేటువంటి సెలూన్స్, హై రిచ్ కూడా కాదు, సాదా సీదాగా ఒక రెగ్యులర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వెళ్లి హెయిర్ కట్ చేయించుకున్నటువంటి సెలూన్స్ ఎలా అయితే ఉంటాయో అంత సింపుల్ గానే ఈ సెలూన్ ఉంది. కానీ
ఈ నిర్వాహకుడు వకీల్ ఢిల్లీ నుంచి ఒక క్రీమ్ తీసుకొని రావటం, ఆ క్రీమ్ ని తను తన దగ్గరికి కటింగ్ చేయించుకోవడానికి వచ్చి బట్టతలతో బాధపడుతున్నటువంటి కస్టమర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా అందిస్తూ ఉన్నాడు. సో అందిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ వార్త ఆ నోట ఈ నోట అందరికీ పాకింది. సో ఒక్కసారిగా వందలాది మంది కస్టమర్లు ఇక్కడికి చేరుకొని ఏకంగా యూత్ అందరూ గుండు కొట్టించుకొని మరి తమకున్నటువంటి బట్టతల మీద క్రీమ్ కోసం ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది షాపును నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, లోపల పనిచేస్తున్నటువంటి సిబ్బంది, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ క్రీమ్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు, అసలు ఏ రకంగా పనిచేస్తుంది. సో भाई बोलो कब से दे रहे, वो क्या है उसमें? महीना भर हो गया हमको ट्रीटमेंट देते हुए, लोगों को बहुत फायदा हो रहा है, लोग बहुत दूर दूर से आ रहे हैं, अल्लाह के अंदर शिफा मिल रही है उन लोगों को। अभी थोड़े बहुत दिन के लिए हमने बंद कर दिया क्योंकि लोगों ने ऑब्जेक्शन उठा दिया था, पब्लिक को दिक्कत हो रही थी, ये ट्रैफिक जाम हो रहा है ये, तो फिर हमने सोचा कि पुलिस केस हो गया था तो बोले कि अपना पूरा काम पक्का करो, डॉक्यूमेंट्स बनवा, कागज प्रो करो, अपना ग्राउंड में लगाओ दवाई, कोई दिक्कत नहीं है किसी को भी, कोई भी आके लगा सकता है, फ्री चार्ज। दवाई का कोई चार्ज नहीं है, फ्री है। कैसे है उतना कॉन्फिडेंस? क्या है वो क्रीम में, क्या है वो पूरा हॉस्पिटल से, वो स्किन केयर है, वो पूरा हॉस्पिटल से, वो लोगों को भी मुश्किल हो रहा है, बट आप लोग कैसा दे रहे, वो फ्री में दे रहे, क्या है उतना कॉन्फिडेंस उसमें, क्या है? जो हमारे ओनर है सेठ वकील साहब, दादा का फार्मूला है, वो जड़ी बूटी फ्री में लगाते थे तो इन्होंने भी फ्री में लगाना चालू कर दिया। बंद मुट्ठी कोई भी दे के जाता और रख लेते, अपना काम चल जाता है उसमें, पैसा किसी से अभी तक लिया नहीं है, फ्री लगा रहे। सो अभी क्या क्या रिस्ट्रिक्शंस दे दिए पुलिस वाले? अभी कोई नहीं है, कब ओपन कर रहे, कब से दे रहे ये क्रीम? 5 तारीख को हमने दवा लगाना था, हमको डेट थी अपनी, तो पब्लिक ज़्यादा आ गई थी, 1000 या 1500 आदमी के लगभग आ गए थे, तो इस वजह से पुलिस केस हो गया था। पुलिस आके भाई साहब को ले गई थी, उन्होंने बोला है कि डॉक्यूमेंट पूरा बना लो, पब्लिक को दिक्कत होती है, सो साहब अपना अलग कहीं लगाना उसको। खाली कितना दिन यूज करना वो क्रीम, एक ही बार को पूरा हेयर आ जाता, वो कैसा यूज करना, क्या है उसमें? इसको 15 दिन में सर एक बार लगाते हैं, मतलब 45 दिन में 3 बार। पहली बार 15 लगाने के बाद में 15 मिनट के बाद में उसको वॉश कर लेना है, क्योंकि बारीक बारीक पिंपल्स आते हैं, वो लोग बाग सोचते हैं कि इन्फेक्शन हो गया, साइड इफेक्ट हो गया, उसमें कुछ नहीं होता है उस चीज़ से। दिन के बाद में वो चले जाते हैं, कोकोनट ऑयल लगाते हैं ना, मास्क मसाज देते थोड़ा थोड़ा, तो उससे वो सब चले जाते हैं, उसकी वजह से वो ग्रोथ होता है बालों। नहीं मेडिकल वालों से थोड़ा प्रॉब्लम हो जाता, डॉक्यूमेंट्स है मेडिकल वालों से प्रॉब्लम हो जाता, बड़ा स्किन केयर सेंटर से वो लोगों को भी मुश्किल हो रहा, फ्री में दे रहे, कुछ लीगल डॉक्यूमेंट्स कुछ भी है आप ऐसा करने को? ये सर शेड ही बता सकते हैं क्यों फ्री में दे रहे हैं, क्या दे रहे हैं, इस चीज़ में हमें कुछ, हमें तो सिर्फ काम करते हैं सर। नहीं अभी तक जिसको हमने लगाया कुछ साइड इफेक्ट कुछ नहीं हुआ। महीने से कर दे रहे ना। और कितने लोग आए अभी तक, कितने लोगों को करे? 1000-1200 के लगभग लगा दिया है, इतना लगाया है सर। कुछ रिजल्ट है वो लोगों को फिर आया? हाँ बहुत से लोगों को रिजल्ट आया, जो पब्लिक आने वाली थी रिजल्ट वाली, तो उस टाइम पर पंगा हो गया तो अब पूरा प्रॉपर देख नहीं पाए हम लोग। సో అది వింటున్నారు కదా, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఈ షాప్ లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కావచ్చు, అలాగే ఈ షాప్ నిర్వాహకుడు వకీల్ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, ఆయన ఇస్తున్నటువంటి క్రీమ్ దాదాపు 45 రోజులలో 15 రోజులకు ఒకసారి క్రీమ్ ను పెట్టుకుంటారు. 15 నిమిషాల తర్వాత దాన్ని వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా క్లియర్ గానే ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది ఉంటుంది. తమ దగ్గర చేయించుకున్న వాళ్ళు తిరిగి మరలా షాప్ కే వచ్చి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది, ఎంట్రుకలు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కాబట్టి మేము దీన్ని మళ్ళీ కొద్ది రోజుల్లోనే కంటిన్యూ చేస్తాము. ఇప్పుడు కేవలం పోలీసు ఆంక్షల కారణంగానే ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆపేసాము. బయటంతా ఆ క్రౌడ్ అనేది ఏర్పడుతున్నారు, కొంత రోడ్డు పక్కనే ఉంది కాబట్టి షాపు, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఫిర్యాదులు చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఆపేసామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. సో మనం క్లియర్ గా చూస్తున్నాము. సో ప్రస్తుతం అనేక మంది ఒకవైపున పోలీసులు తెలియజేసినప్పటికీ కూడా ఎంతో ఒకళ్ళిద్దరు వస్తూనే ఉన్నారు, కూడా క్రీమ్ కావాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూనే ఉన్నారు. సో కొంత కస్టమర్స్ ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. సరే ఆ విజువల్స్ లో చూడొచ్చు, చాలా సింపుల్ గా ఉంటుంది షాపు. సింపుల్ గా ఉన్నటువంటి షాప్ కి సంబంధించి ఎప్పుడైతే క్రౌడ్ ఎక్కువగా వస్తూ ఉన్నారో, ఎక్కువగా వస్తున్నటువంటి వ్యక్తులకు కూడా ఇప్పటికే వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు, కొన్ని రోజుల్లోనే ప్రస్తుతానికి కొంచెం పోలీస్ ఆంక్షలు ఉన్నాయి, తాము మరలా చేస్తాము, ఆ తర్వాత మరి కొద్ది రోజుల తర్వాత రండి అనేటువంటి విషయాన్ని కూడా షాపు సిబ్బంది తెలియజేస్తున్నారు. మనం ఒకసారి షాప్ ను ఒకసారి గమనించవచ్చు. పూర్తిగా చాలా సింపుల్ గా సాధారణమైనటువంటి యువకులు వచ్చి చేయించుకున్నటువంటి షాప్ లాగానే ఈ షాప్ అనేది కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ ఎప్పుడైతే ఈ నిర్వాహకుడు ఇస్తున్నటువంటి యొక్క క్రీమ్ అనేది పబ్లిసిటీ అయింది, పబ్లిసిటీ అయిన కారణంగా మొదటి నుంచి ఎవరైతే ఇక్కడ ఆ క్రీమ్ ను ఈ నెల రోజుల్లో దాదాపు
1000 నుంచి 1500 మందికి మేము ఈ క్రీమ్ ఇచ్చాము. చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఉంది. ఖచ్చితంగా ఇది ఒక నిర్వాహకుడు వకీల్ యొక్క తాతల కాలం నుంచి ఫార్ములా ద్వారానే క్రీమ్ ని తయారు చేయబడింది. ప్రస్తుతానికి పోలీస్ ఆంక్షల కారణంగా కొద్ది రోజులు నిలుపుదల చేశాము. చుట్టుపక్కల వారు కూడా కంప్లైంట్లు ఇస్తున్నారు కాబట్టి విషయం తెలియజేస్తున్నారు. చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లీగల్ పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇతరుల నుంచి కూడా ఫిర్యాదులు వెళ్తుంటాయి కాబట్టి వాటిని కూడా పక్కాగా రెడీ చేసుకోమని పోలీసులు తెలియజేశారు. కాబట్టి మేము ఆ పనుల్లో ఉన్నాం. ఇప్పుడు అతి త్వరలోనే మరలా క్రీమ్ అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఇస్తామన్నటువంటి విషయాన్ని ఉన్నటువంటి ఆ నిర్వాహకులు తెలియజేస్తూ ఉన్నారు. సో ఇది తెలియజేసిన తర్వాతనే వరుసగా కొంతమంది షాప్ దగ్గరకు వస్తున్నారు. షాప్ దగ్గరకు వచ్చి మరలా ఇమ్మీడియట్ గా ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ విశ్వతో రత్నకుమార్. మేడ్చల్ జిల్లా కేంద్రంలో దుండగులు అరాచకం సృష్టించారు. ఓ యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. మేడ్చల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో కీచకులను రాళ్లతో కొట్టి యువతి తప్పించుకుంది. అనంతరం మేడ్చల్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది యువతి. ఘటనపై విచారించిన మేడ్చల్ పోలీసులు కేసును రైల్వే శాఖకు ట్రాన్స్ఫర్ చేశారు. అత్యాచార ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. మేడ్చల్ దగ్గర రైల్వే ట్రాక్ దగ్గర ఒక పర్సన్ మిస్బిహేవ్ చేసిందనే కంప్లైంట్ ఆమె ఇవ్వడం జరిగింది. అక్కడ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అది రైల్వే ట్రాక్ దగ్గర జరిగిందనే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని ప్రకారం మనము రైల్వే వాళ్ళకి కేసు కట్టి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అన్నోన్ పర్సన్ ఒక అతను ఉన్నాడు, నేను రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నప్పుడు నాతో మిస్బిహేవ్ చేసిండు అని చెప్పేసి అన్నోన్ పర్సన్. ఇంజురీస్ కానీ ఏమి లేవు, అమ్మాయిని మిస్బిహేవ్ చేసిండు. ఆ ఇష్యూ పోలీస్ నోటీస్కి తీసుకొస్తున్నామని చెప్పేసి చెప్పింది. అది ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. మేము రైల్వేకి పంపించి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇష్యూ జరిగిన దాని గురించి కరెక్ట్గా విచారణ చేస్తాము. ఇంకా విచారణ జరుగుతూ ఉన్నది. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాల్సి ఉంది.